హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. సో మీ అందరి కోసం నేను ఈరోజు అనదర్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్తో మీ ముందుకు వచ్చానండి. సో లెట్స్ బిగిన్. అయితే నేను ఇప్పుడు తీసుకున్న క్యాండిల్ ఏంటి అంటే ఆరెంజ్ క్యాండిల్. ఆరెంజ్ క్యాండిల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే ఆరెంజ్ అనేది ఎంకరేజ్మెంట్కి ఒక ప్రతినిధి. ఓకే, సో ఎంకరేజ్మెంట్ అనేది మీ లైఫ్లో మీరు స్వాగతించడానికి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఈ క్యాండిల్ని వెలిగించి ఇలా నిటారుగా పెట్టి మీరు ఏదో ఒక చోట ఇలా పెట్టి కూడా దీన్ని తీక్షణంగా చూస్తూ మెడిటేషన్ చేయొచ్చు. బికాస్ క్యాండిల్ వ్యాక్స్లో మీరు ఎంచుకున్న కలర్ ఏంటండి? ఆరెంజ్ కలర్. అట్ ద సేమ్ టైం ఇది ఒక బెనిఫిట్. బట్ దెన్ మనం ఇప్పుడు చేసేది ఏంటంటే గుడ్ లక్ ఆరెంజ్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. సో మీ లైఫ్లో గుడ్ లక్ని స్వాగతించడానికి మీరు ఏం చేస్తే బాగుంటుంది? గుడ్ లక్ని స్వాగతించాలంటే మీకు కొన్ని ఆన్సర్స్ కావాలి అంటే మనకి యూనివర్స్, ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్, మన యొక్క దేవుళ్ళు, దేవదూతలు ఏం చెప్తున్నారు అనేది ఈ యొక్క రీడింగ్లో మనం చూద్దాం. ఓకే, సో నవ్ ఐ హ్యావ్ అన్ ఆరెంజ్ క్యాండిల్ విత్ మీ. యూ సీ ద ఫ్లేమ్ కనిపిస్తుంది కదా మీకు? సో ఫ్లేమ్ పైకి ఇలా లేస్తుంది అంటే మనకి చాలా హై ఇన్ ఎనర్జీ, గుడ్ లక్ మీ జీవితంలో రావడానికి సిద్ధంగా ఉంది. అయితే మీరు తలుపులు తెరుచుకుని ఉండండి, గుడ్ లక్ మీ జీవితంలోకి అలా దూసుకుంటూ వస్తుందంట. సో ఈ ఫ్లేమ్ చెప్తుంది మనకి, చాలా పైకి ఇలా లేస్తూ అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ యొక్క ఫ్లేమ్ మంట. ఐ మీన్ క్యాండిల్ ద్వారా వచ్చే ఒక మంట. సో నవ్ లెట్ మీ సీ అసలు మనకి ఎలాంటి సంకేతాలను తెలుపుతుంది అనేది చూద్దాం. రైట్, లెట్స్ బిగిన్. ఓకే, ఆల్రెడీ నాకు ఇండివిజువల్గా వ్యాక్స్ పడుతుందండి, జంటలుగా పడట్లేదు. సో మీరందరూ కూడా ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు, ఒక ఆధ్యాత్మికమైన జర్నీలో ఉన్నారండి. సో మీలో చాలామంది కూడా నేను ఎవరిని, నేను ఏంటి, నేను ఎందుకున్నాను, నా జీవితంలో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఒక ప్యాటర్న్ అనేది రికగ్నైజ్ చేశారు. సో మీరందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, అట్ ద సేమ్ టైం కొంతమంది ఓ మోస్తారుగా చదువుకున్నా కూడా జీవితం అంటే ఏంటి అనేది చాలా అవగాహన చేసుకుని చాలా మంచి మార్గంలో వెళ్ళే వ్యక్తులండి. నిజాయితీకి మారుపేరు. ఇది చూసే చాలామంది కూడా ఆ నిజాయితీకి మారుపేరు కింద లెక్క. సో బేసికలీ అన్ని ఇండివిజువల్ డ్రాప్సే పడుతున్నాయి నాకు. ఒక్కటి మాత్రం నాకు జెంటర్ డ్రాప్స్ పడినాయి. నా వెకేట్ జెంటర్ డ్రాప్స్ వస్తున్నాయి. గుడ్ 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 ఫైన్. సో మీలో కొంతమంది కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు, కొంతమందికి ఒక సందేహాలు ఉన్నాయి. ఈ వ్యక్తిని నేను చేసుకోవడం మంచిదా కాదా, ఈ వ్యక్తిని నేను చేసుకుంటే జీవితాంతం బాగానే ఉంటానా లేదా, ఎలాంటి సమస్యలు తలెత్తుతాయని. ఫస్ట్ అండి, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కరెక్టే, మనకి ఒక మంచి విషయం చేసేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవడం మనకు అలవాటే. కానీ రిస్క్ జరిగిపోతుందని చెప్పి మనం ముందే డౌట్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, త్రివిక్రమ్ డైలాగ్ చెప్పినట్టు క్యాన్సర్ వచ్చినోడు తన యొక్క పట్టుదలతో, విల్ పవర్తో బ్రతికేస్తాడు, అల్సర్ వచ్చినోడు మాత్రం చచ్చిపోతాడు అని 100% రైట్ అండి. మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా కూడా మీరు దానికి సిద్ధంగా ఉండి ఎదుర్కొనే విల్ పవర్ మీరు తెచ్చుకోవాలి. మీ బాడీ ఫైట్ చేయాలి అంటే ఫస్ట్ మీ మైండ్లో ఒక విల్ పవర్ అనేది పెట్టుకోవాలండి. సో కష్టాలు వస్తున్నాయి కదా అని కూరుకుపోవడం, అందరితో షేర్ చేసుకోండి, గుండెలు అలసేలాగా ఏడవండి, నో ప్రాబ్లం, ఎవరు ఏమి అందరూ మిమ్మల్ని. ఓకేనా అండి? అయితే మనకి ఏంటి అంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేసిన తర్వాత అది గుడ్ ప్యాటర్న్ అయితే పర్వాలేదు, బ్యాడ్ ప్యాటర్న్ అయితే కనుక దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో గుడ్ లక్ని ఆహ్వానించాలని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్యాటర్న్. ఓకే, సో లెట్ మీ సీ ఇంకేం చేయగలము. సో నాకు మళ్ళీ ఇంకో సంకేతం, అక్కడ బయట కుక్క ఉంది కదండి, ఆ శబ్దం వస్తుంది కదా. కుక్క మా కుక్క కూడా కాదు, మా ఇంట్లో కుక్కలేం లేవు. బయట మా ఇంటి పక్కన ఉన్న కుక్క అరుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ఏమైనా హై వైబ్రేషన్ అయిన మాట్లాడినప్పుడల్లా అది అరుస్తూ ఉంటుంది. సో కుక్క, డాగ్ ఈజ్ అ స్పిరిట్ యానిమల్ అండి, స్పిరిట్ గైడ్. మనకంటా ముందు వేగంగా కుక్కలకి, నక్కలకి, తాబేళ్ళకి, వీటిని ఏమంటారు, మన గేది, దూడ, ఆవులకి, దున్నపోతులకి, వీటన్నిటికీ కూడా యానిమల్స్ కదండి. మనకన్నా గ్రహణ శక్తి చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. అందుకే కుక్క మరుగుతుంటే కొంతమంది చెడు ఏమో అనుకుంటారు, కొంతమంది ఏమో ఏదో జరగబోతుంది అని చెప్పి ముందే ముంచేస్తారు. కానీ కుక్క అలా మరుగుతుంటే మాత్రం డెఫినెట్గా
సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కుక్కకు అందుతుందండి. ఆ కమ్యూనికేషన్ మీరు సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అది బ్యాడా సాడా అనేది మీ యొక్క మనసు కూడా చెప్తూ ఉంటుంది. కుక్క అరుస్తున్నప్పుడు మీ మనసులో హ్యాపీ ఫీలింగ్ కలిగింది అనుకోండి, అది హ్యాపీనెస్కి సంకేతం. అదే కుక్క అరుస్తున్నప్పుడు మీ మనసు కీడు శంకిస్తుందంటే కనుక ఖచ్చితంగా ఏదో ఆపదనే దగ్గరలో ఉంది, దానికి దైవం యొక్క సహాయం తీసుకుని మీరు మామూలు అవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. అయితే ఇక్కడ మనకి ఒక పిక్చర్ అయితే వచ్చిందండి. వన్ పిక్చర్ ఐ గాట్. ఓకే, ఆ పిక్చర్ ఏంటి అని చూస్తున్నానండి నేను. నాకు ఒక జింక ఆకారంలో ఉందండి, ఒక జింక పిల్ల ఆకారం, చిన్న లేగ జింక అంటారు కదా, లేగ అంటే లేత జింక. సో ఆ జింక ఆకారంలో ఉండడానికి కారణం ఏంటంటే మనలో మనందరిలో కూడా పరుగు లంకించుకునే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా జింక పిల్లలాగా మనం ముందుకు వెళ్ళాలని అనుకుంటాం. పరిగెత్తి మన యొక్క కళని సాకారం చేసుకోవాలని అనుకుంటాం, కానీ మధ్యలోనే మనం ఆ యొక్క పట్టుదలని వదిలేస్తాం, నా వల్ల కాదు అని చెప్పి. తాబేలు కుందేలు కథలో కూడా మనం తెలుసుకుంది ఏంటి అంటే, డెఫినెట్గా మనకి తెలిసిందే, తాబేలు నిరంతరం కృషి చేస్తూ తన మీద నమ్మకం పెట్టుకొని అంత నత్తలాగా నడిచినా కూడా అది విన్ అయిపోతుంది. కుందేలు మాత్రం నాకు దేవుడిచ్చిన వరం ఫాస్ట్గా వెళ్ళడం అని చెప్పి ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీ గుడ్ లక్ మీరు ఆహ్వానించినప్పుడు గుడ్ లక్ ఎవరితో ఉంటుంది అంటే, కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే గుడ్ లక్ అనేది ఉంటుందండి. కన్సిస్టెంట్గా లేని వాళ్ళ దగ్గర గుడ్ లక్ అనేది ఉండలేదు. అంటే గుడ్ లక్ అనేది లక్ ఉత్తనే వచ్చేది కదా, ఇలా దీపం పెట్టేసి దేవుడా నీవే దిక్కు అంతా నీదే, ఓకే నా భారం అంతా నీపై వేసేస్తున్నానంటే అవ్వదండి. సో దానికి తగిన కృషి కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం నాకు వేరే ఏమైనా కనిపిస్తున్నాయేమో చూస్తాను. ఇక్కడ వింగ్స్ కనిపించాయండి, అంటే ఫస్ట్ అండి మీకు రెక్కలు ఉన్నాయని అనుకోవాలి. ఏమైనా కావాలి సాధించగలను అనుకున్నప్పుడు మాత్రం రెక్కలు ఉన్నాయి నాకు, ఆ రెక్కలు నన్ను అత్యంత ఎత్తుకి తీసుకెళ్ళగలదు అని చెప్పి మీరు అనుకోవాలి. ఓకే, సో ఒక ఇన్విజిబుల్ వింగ్స్ అంటే ఒక మాయా రెక్కలు అనేవి మీ వీపికి వేలాడుతూ ఉంటాయి. కావాల్సినప్పుడు మీ వెన్న మీరే తట్టుకోవాలి, ఎవరో వచ్చి తడతారని చూడొద్దు, బికాస్ మీకైనా శక్తి సామర్థ్యం అనే వ్యక్తులు ఎవరు ఉండరు. అట్ ద సేమ్ టైం నాకు ఇంకా ఏం కనిపిస్తుంది అంటే, ఓకే ఇక్కడ నాకు మళ్ళీ బ్లడ్ స్పాటెడ్ కనిపిస్తుందండి. మొన్న చేసిన వీడియోలో నాకు ఏ బ్లడ్ స్పాట్స్ కనిపించలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ నాకు సూట్ బ్లడ్ స్పాట్స్ కనిపిస్తున్నాయండి. ఇంతలో మీ మీద చాలా వరకు గుడ్ లక్ ఆహ్వానించేటప్పుడు మీ యొక్క శక్తిని సన్నగిల్లడానికి చాలామంది ముందుకు వస్తారు. ఓకే, నువ్వు చేయలేవు, నీకు అంత శక్తి లేదు, ఓకే లేకపోతే నువ్వు ఒక పిచ్చిదానివి, ఓకే నువ్వు ఏం చేయగలవు, నీకు అంత సీన్ ఏముంది, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారండి. అవన్నీ మిమ్మల్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు. మీరు రూస్కి వెళ్ళిపోతే, మీరు అందరికన్నా గొప్ప అయిపోతే కనుక వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళని ఓడించిన వ్యక్తులుగా మీరు అయిపోతారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సన్నగిల్లడానికి, మిమ్మల్ని డీమోటివేట్ చేయడానికి మాట్లాడే పదజాలం అది. సో వాళ్ళు అలా మాట్లాడినా కూడా వాళ్ళు ఏంటో మీరు అర్థం చేసుకుని మీరు ముందుకు నడవాల్సిన అవసరం చాలా ఉంది. గుడ్ లక్ అనేది స్ట్రాంగ్ డెడికేషన్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. అండ్ గుడ్ లక్ అనేది డిసిప్లిన్తో వస్తుంది. డిసిప్లిన్ అనేది మీ లైఫ్లో అలవర్చుకోవాలి. చాలా కష్టమైన థింగ్. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మన ప్రయత్నం చేశారు డిసిప్లిన్ నేర్పడానికి. బట్ మనలో మనం నిజంగా ఎంత డిసిప్లిన్గా ఉంటామో అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనకే తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం నాకు చాలా 2 బిగ్ పిక్చర్స్. ఓకే, ఇక్కడ మాత్రం నాకు ఏం కనిపిస్తుంది, డైనోసార్ కనిపిస్తుందండి. టు బీ ఫ్రాంక్, మీకు కనిపిస్తుందో తెలియదు కానీ దిస్ ఇస్ అ డైనోసార్ యొక్క ఇమేజ్. ఇట్స్ వెరీ క్లియర్ టు మీ. డైనోసార్ గురించి నేను ఆల్రెడీ కొంతమందికి నేను మాట్లాడుతూ ఉంటాను. సో చిన్నపిల్లలు నేర్పుతూ ఉంటాను డైనోసార్ గురించి. సో ప్రాబబ్లీ నాకు డైనోసార్లా అనిపిస్తుంది ఇప్పుడు. అయితే ఈ డైనోసార్ దేనికి ప్రతిరూపం అంటే, మనలో మన పూర్వీకుల్లో, మన యొక్క పేరెంట్స్లో, మన యొక్క అమ్మమ్మ తాతల్లో కానీ నానమ్మ తాతల్లో కానీ ఒక నిద్రపోయే కళ్ళు ఉన్నాయండి. నిద్రలో కూడా కొన్ని కళ్ళు ఉంటాయండి వాళ్ళకి. ఎలాగంటే మా మనవరాలు ఇదైతే బాగుంటుంది, లేకపోతే మా మనవడు ఇలా అయితే బాగుంటుంది, నేను ఇలా అవుదాం అనుకున్నా అలా అవ్వలేకపోయా, ఈ జీవితంలో కాకపోయినా మా వంశంలో ఎవరో ఒకరు ఏదో అవుతారు అంటే మీ పేరెంట్స్ కూడా అలా అనుకునే ఛాన్స్ ఉంటుంది, నేను అవ్వలేదు కానీ నా పిల్లలు అవుతారు అని. అంటే డైనోసార్ ఏంటి, ఈ రోజుకి డైనోసార్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ అనేది తయారైంది. పొడవాటి నెక్, పొడవాటి మెడ వేసుకుని భయంకరమైన రూపంతో
రోమాలు నిక్కపొడిచేలాగా ఒక విధమైన ప్రపంచమే కప్పించేంత శక్తితో డైనోసార్స్ అనేవి పరిగెడుతూ ఉంటుంటే చాలా భయం వేస్తూ ఉంటుంది మనకి. అట్ ద సేమ్ టైం ఒక తెలియని గమ్మత్తు, బికాజ్ అవి అంత స్ట్రెంగ్త్ ఉన్నామన్నమాట. అయితే ఈరోజు డైనోసార్స్ ఉన్నాయా అంటే లేవనే చెప్తాం, బట్ కథల రూపంలో, సినిమాల రూపంలో, ఏమైనా కామిక్స్ రూపంలో చదవడం మాత్రం మనకి ఒక ఇష్టమైన వ్యవహారం. అయితే డైనోసార్ గురించి మీరు ఎందుకు చెప్తున్నారు ఈరోజు? డైనోసార్ని మర్చిపోయి మేము చాలా ఏళ్ళు అయిపోయిందని మీరు అనుకోవచ్చు. డైనోసార్ని మీరు ఎప్పుడైనా చూస్తే కనుక డైనోసార్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. డైనోసార్, మ్యాక్సిమం డైనోసార్స్ వెజిటబుల్సే తింటుంది. డైనోసార్ ఇస్ యాక్చువల్లీ వెజిటేరియన్. చాలా డైనోసార్స్, అందులో కొన్ని డైనోసార్స్ మాత్రమే అవి మాంసం తినే డైనోసార్స్ అనమాట. అయితే అంత బలంగా ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, ఓకే, బట్ మనలో మన చుట్టూరా ఉన్న వాతావరణం మనకి అంత ప్రోద్బలంగా లేకపోయినా, అంత ప్రోత్సహించే లేకపోయినా కూడా మన యొక్క ఇబ్బందుల నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటికి రావాలి, ఆ ఇబ్బందిని మీరు ఒక వంతెనలా ఎలా సృష్టించుకోవాలి, ఆ వంతెన ఎలా దాటాలి, ఆ ప్రక్రియలో మిమ్మల్ని మీరు ఎంత ఎత్తుకి ఎదుగుదల చేసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. అంటే ఈ ఇబ్బందుల్లోంచి మీరు ఎలా బయటికి రావాలనుకుంటున్నారు? కరెక్టే, ఇంత పద్మవ్యూహంలో మీరు అందరూ చిక్కుకున్నారు. పద్మవ్యూహానికి కూడా ఏదో ఒక అంతు తెలియని ఒక విషయం ఏంటంటే, దాని నుంచి ఎలాగైనా బయటకు వచ్చేయచ్చు. చాలా సింపుల్గా చెప్పాలి అంటే సాలెగూడు ఏం చేస్తుందండి, మన సాలీడు స్పైడర్ తన ఇల్లు కింద సాలెగూడ నిర్మించుకుంటుంది. కానీ ఆఖరికి తన అల్లిన సాలెగూడలోనే తన ప్రాణం వదులుతుంది చిక్కుకుపోయి. సో మనందరం కూడా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఏమంటున్నారు అనే ఒక ఆలోచనలతో సతమతమైపోయి, సొసైటీ మనకి ఏమీ ఇవ్వదు అని తెలుసు కూడా సొసైటీ మాటలకు మాత్రం మనం చాలా చాలా వెయిటేజ్ ఇచ్చి మన యొక్క మనసుని, మన యొక్క ఆలోచనల్ని, అసలు మనం ఎందుకు ఇక్కడికి వచ్చామన్న విషయం మర్చిపోయి బాధల్లో కలు తెచ్చుకుంటున్నాం, కన్నీటిని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇదంతా అవసరమా? ఎదుటివాడి యొక్క ఆలోచనలు తనతోనే పెట్టుకోమని చెప్పండి. మీరు ఎలా ఎదగాలి అన్న ఆలోచన మీలో మొలకెత్తిన నిమిషం నుంచి మీరు అన్ని విధాల్లోని గుడ్ లక్ని మీరు చూస్తూ ఉంటారండి. సో మీరు రెడీగా ఉండాలి, తలుపులు తెరిచి ఉంచాలి, డిసిప్లిన్గా ఉండాలి. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ ఇమేజ్. ఇక్కడ నాకు సాగర్ కన్య కనిపిస్తుంది. సాగర కన్య, వావ్, ఫిష్ టైల్ అనిపించట్లేదు మీకు ఇదంతా చూస్తుంటే? ఫిష్ టైల్ లాగా. సాగర్ కన్య కథలు ఎప్పుడైనా విన్నారా అండి మీరు? మనకు చిన్నప్పుడు ఎప్పుడో వెంకటేష్ మూవీ వచ్చింది, సాహస వీరుడు సాగర్ కన్య. అది కాకుండా చాలా గమ్మత్తైన ఫెయిరీ టేల్స్, చందమామ కథలు లాంటివి కూడా ఉంటాయండి. సాగర్ కన్య ఎప్పుడు సముద్రం లోపల ఉంటుంది. సాగర్ కన్య ఏమనుకునేదంటే, సముద్రంలోనే ఉన్నాను, సముద్రం బయట చాలా బాగుంటుందంట జీవితం అని చెప్పి అనుకునేదంట. అంటే మనమేమనుకుంటున్నాం, మనం ఉన్న ఇంటికన్నా ఎదుటింట్లో వాళ్ళు బాగున్నారని చెప్పి అనుకుంటున్నాం, పక్కింట్లో వాళ్ళు బాగానే ఉన్నారని అనుకుంటున్నాం. అలాగే సాగర కన్య కూడా సముద్రం లోపల నాకు చాలా బాగా అంత బాగాలేదు, బట్ సముద్రం బయటికి వస్తే ఒక విశాలమైన జీవితం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి అనుకుని సముద్రం బయటికి రాగానే పాపం తన కాళ్ళు వస్తాయి, ఎలా నడవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక రాకుమారుడు వస్తాడు, తర్వాత రాకుమారుడు ప్రేమలో పడతాడు. తర్వాత ఏం చెప్తుందంటే, నేను తిరిగి సముద్రం లోపలికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఎందుకంటే భూమి మీద కాళ్ళు వచ్చినా తనకి గలం మాత్రం రాదు, మాట మాత్రం రాదు. సముద్రం లోపల మాత్రం తను అనుకున్నట్టుగా జీవించేది, ప్రశాంతంగా ఉండేది, తన స్నేహితులు ఉండేవారు, మాట్లాడడానికి మాట ఉండేది. సో బేసికల్లీ మీరు ఇంటి గెలిచి రచ్చగలవండి, ఇంట గెలిచి రచ్చగలవండి. సో ఇంట్లో ఫస్ట్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, మీకు ఒక మూమెంట్స్ కానీ, మీకు ఒక మంచి వాతావరణాన్ని అలవర్చుకోండి. కొంతమంది అరుచుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, హింసించుకుంటూ ఉంటారు, నిందించుకుంటూ ఉంటారు. అది ఏంటంటే మనకు తెలియదండి, చిన్నప్పటి నుంచి మనం అలా పెరిగిపోయాం కాబట్టి. అక్క చెల్లెలతో కానీ, తమ్ముళ్ళు అన్నయ్యలతో కానీ, పెద్దవారితో కానీ అరుచుకోవడం అనేది ఒక కొంతమంది అండి, అందరూ కాదు, మీలో చూసే అందరూ కూడా కాదండి, కొంతమంది సౌమ్యంగానే ఉంటారు, నాకు తెలిసే విషయం. కొంతమందికి మాత్రం అరిస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదని అనుకుంటాం. ఇప్పుడు చెవిటోడు ఉన్నాడు అనుకోండి, చెవిటోడికి మనం నెమ్మదిగానే చెప్తాం, చెవిలో చెప్తే పని అయిపోతుంది, కానీ నెమ్మదిగా చెబితే పని అయిపోతుంది. కానీ అరిచి గట్టిగా చెప్తే వాడికి అర్థం కాదు. తర్వాత నెమ్మదిగా వెళ్ళి, ఇదిగో విషయం ఇది, నీకు అర్థమవుతుందా అంటే అవునా అలాగే అని బుర్రూపుతాడు. సో ఎవరికి ఎలా అయినా కూడా చెప్పే ఒక ప్రక్రియ కానీ, ఒక విధానం కానీ ఏంటి అంటే సౌమ్యంగా ఉండడమే, మౌనంగా ఉండడమే. ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. గుడ్ లక్ని ఆహ్వానించాలంటే చెడు మాట్లాడకూడదు, చెడు వైపు చూడకూడదు, మంచియే మాట్లాడాలి, మంచి వైపు థింక్ చేయాలి.
చెడువైపు ఆలోచనలు మళ్ళకూడదు. అండ్ గోల్ అంతా కూడా మీ ఒంటి నిండా ఉన్న నరాల్లో కూడా గోల్ని మీరు ఎంబెడ్ చేసుకోవాలండి. నా గోల్ ఇది, ఇంకో 6 నెలల్లో నా గోల్ ఇలా అవ్వాలనుకుంటున్న టార్గెట్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ప్రతి టార్గెట్ కూడా మీరు రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నానండి. 6 months కాస్త 12 months, 1 year, 1 year కాస్త 5 years లోపల నేను ఎంత ఎత్తుకు ఎదగాలని చెప్పి అనుకుంటే గుడ్ లక్ అనేది లైఫ్ లాంగ్ మీతో ఉంటుంది. ఇట్ ఆల్ కమ్స్ విత్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మౌనం, సౌమ్యం, ఆనందం, అట్ ద సేమ్ టైం సెల్ఫ్ కేర్. మీతో పాటు మీ యొక్క కళలు ఎంత అందంగా ఉన్నాయో మీరు అంతే అందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అందరికీ చక్కని రూపాలు ఇచ్చాడు. సో అన్నీ ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటినీ దీపం ఉండగానే ఎలా చక్కబెట్టుకోవాలి అని అంటారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే చక్కబెట్టుకుందాం. ఆరోగ్యం పాడు చేసేలా మాత్రం ఎలాంటి అడిక్షన్స్కి లోనవ్వద్దు. సో హ్యాపీ మైండ్, హ్యాపీ బాడీ ఉండాలని చెప్పి కోరుకుంటాను మీ అందరికీ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ రీడింగ్. ఓకేనండి. సో నా మనం లెట్స్ సీ ఫార్చ్యూన్ కార్డ్స్. అంతలోపల క్యాండిల్ వ్యాక్స్కి స్వస్తి చెప్పి థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఆరెంజ్ క్యాండిల్. గుడ్ లక్, అందరి జీవితాలకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద పర్స్పెక్టివ్ డియర్ ఆరెంజ్ క్యాండిల్. రైట్, సో వెల్కమ్ బ్యాక్. మన క్యాండిల్ చూపించేసాం. క్యాండిల్ మనకి చాలా విషయాలు చెప్పింది, గుడ్ లక్ని ఎలా ఆహ్వానించాలి అనేది. సో నౌ లెట్ us see గుడ్ లక్ని ఆహ్వానించాలి అంటే మీరు ఇంకా కొన్ని విషయాలకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది మనకి మన యొక్క భవిష్యత్తు మనతో మాట్లాడబోతుంది. ఇప్పుడు దీస్ ఆర్ ఫార్చ్యూన్ కార్డ్స్. ఓకే, ఓకే, సో వీటి నుంచి మనం కార్డ్స్ తీద్దాం. ఓకే, నేను కెమెరా వంక చూస్తూ తీస్తానండి, మీ వంక కూడా చూడట్లేదు, ఎవరి వంక చూడట్లేదు. సో కెమెరా వంక కూడా కాదు. నౌ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీవన్. సో ఆటోమేటిక్గా కొన్ని కార్డ్స్ తీస్తానండి. చూద్దాం ఏం రాబోతుందో. వావ్, ఓ మై గాడ్, రీత్, సారో ఓవర్ ఎ లాస్. నాకు ఇలాంటి కార్డ్ వచ్చిందండి లాస్ట్ టైం ఫార్చ్యూన్ కార్డ్లో. ఏమవుతుంది అని అనుకున్నాను, కానీ నిజంగానే నేను 4-5 డేస్గా చేయకపోవడానికి కారణం ఏంటంటే మా దగ్గర బంధువుల్లో ఒకరు వరుసకి అన్నయ్య అవుతారండి. చాలా మంచి అన్నయ్య, చాలా సన్నిహితమైన వ్యక్తి. నా సొంత అన్నయ్య కాకపోయినా బట్ అన్నయ్య అండి, మా పెద్దమ్మ కొడుకు. మేము ఆయన్ని కోల్పోయామండి. నేను నిజంగా నమ్మచ్చు, ఫార్చ్యూన్ నమ్మచ్చు, భవిష్యత్తుని నమ్మచ్చు, కానీ అది అంతలా కనిపిస్తుంది అంటే కనుక ఒక విధమైన భయానికి కూడా లోనవుతామండి. సో సారో ఓవర్ ఎ లాస్ అంటే డెఫినెట్గా అండి నాకు ఆ శోకం అయితే ఉందండి. చాలా మంచి అన్నయ్యని కోల్పోయిన శోకం అయితే ఉందండి నాకు. ఆ అన్నయ్య క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను ఎక్కడున్నా కూడా. సో మీరు కొంతమందికి అనుకోని పర్యావసనాలు జరిగినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఆ బాధతో కూర్చోండి, కాసేపు బాధపడండి, ఫీల్ అవ్వండి. ఆ తర్వాత మళ్ళీ లేచి మీ పనులు మీరు చేసుకోవాలి. ఓకేనా అండి? లేచి మీరు ఆ పనులు చేసుకోకపోతే లైఫ్ అనేది ఎవరి కోసం ఆగదు కదా. అయితే ఆ బాధని మీ మనసులో ఉంటుంది, బట్ అలాగని కంటిన్యూస్గా ఆ బాధనే మీరు ఉంచుకుని సతమతం అయిపోవడం మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను. సో హీలింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి, ఎస్పెషల్లీ ఇలాంటి డెత్ సిచ్యువేషన్స్లో. ఆ హీలింగ్ పీరియడ్ నుంచి మీరు బయటికి రావాలి అంటే కనుక టైం పడుతుంది, టైం తీసుకోండి. బట్ ఎంత టైం తీసుకుంటారు? సమయం అనేది మీకు కూడా కొంచెమే ఉందన్నది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాల్లో, ఇలాంటి సందర్భాల్లో నాకు అర్థమైంది ఏంటంటే మనందరికీ కూడా క్లాక్, సమయం టిక్ అయిపోతుంది, టిక్ 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 అని. మనకు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం అనేది. బట్ ఆ మరణం అనేది ఆ దేవుడి చేతుల్లో ఉంది కాబట్టి, ఏ నిమిషం ఏమవుతుందో తెలియదు కాబట్టి ప్రతిరోజు 24 గంటలు మనకి ప్రత్యేకమైనవి అని చెప్పి మీరు తెలుసుకోవాలి. సో ఐ హోప్ దాని అర్థం మీకు అర్థమైంది. అనదర్ కార్డ్, క్యాటర్పిల్లర్. థింగ్స్ విల్ నాట్ ఆల్వేస్ బీ దిస్ వే, అ చేంజ్ ఇస్ కమింగ్. ఓకే, సో సీతాకోక చిలుకగా మారే ముందు గొంగలి పురుగు కాస్త సీతాకోక చిలుకగా మారుతుంది.
సీతాకోక చిలుక అవ్వాలంటే గొంగళ పురుగుని అందరం చూసి అసహించుకుంటాం, చీడాక్ అంటాం మన అందరం. కానీ సీతాకోక చిలుక మారిన తర్వాత పట్టుకుంటాను సీతాకోక చిలుకని నాకు తెచ్చిస్తావా అనేవాళ్ళం మనమే చిన్నప్పుడు. ఇప్పుడు కూడా సీతాకోక చిలుకని చూసి అందంగా ఉంది అనుకుంటాం, కానీ అది అలా రూపాంతరం చెందే ముందర అది ఒక గొంగళి పురుగు ఆకారంలో ఉంది అంటే ఎవరైనా నమ్మగలమా? సో మనందరికీ వచ్చే బాధల నుంచి మనం ఒక అందమైన రంగులమయమైన సీతాకోక చిలుక బ్యూటిఫుల్ బటర్ఫ్లై అవుతామని మీరు అందరూ నమ్మాల్సిన సంగతి ఇది. ఓకే, అన్నీ బాధాకరమైన పనులు అలా ఉండిపోవండి. ఎప్పుడూ కూడా జీవితం మారుతూ ఉంటుంది. ఎందుకంటే సముద్రాలు చూడండి, అలలు చూడండి, అలా అలలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. అండ్ చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి బట్టి అలలు అనేవి పైకి ఎగిసిపడుతూ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం సముద్రంలో చాలా కాలువలు నదుల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా సముద్రంలో గర్భంలో పడుతూ ఉంటుంది. అండ్ సముద్రం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే మన జీవితం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరి కోసం ఆగకూడదు కూడా. సో మీరందరూ కూడా బాధల నుంచి ఇవే నా బాధలు అని చెప్పి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని చేంజ్ చేయలేము. ఆ యొక్క సత్యాన్ని మీరు గ్రహించగలిగితే చేంజ్ చేయలేము, సిచ్యువేషన్ చేంజ్ చేయలేము, బట్ మనం చేంజ్ చేసుకోగలం కదా. ఎలా చేంజ్ చేసుకోగలం? థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఓకే, సో నా ఐల్ టేక్ మోర్ కార్డ్స్ ఫ్రమ్ దిస్ సైడ్. మే. ఓకే, మే అంటే ఇంకో 2 నెలలు ఉంది మనకి. సో మేలో ఏదో అవబోతుందని చెప్తున్నారు. లెట్ us see what it is. బో, యూఆర్ హైలీ థాట్ ఆఫ్. సో గుడ్ లక్ని మనం ఆహ్వానించాం కాబట్టి ఇంకొక 2 monthsలో మీకు చాలా మంచి గుడ్ లక్ అనేది రాబోతుంది. యూఆర్ హైలీ థాట్ ఆఫ్ అంటే ఒక విక్టరీ అనమాట. మిమ్మల్ని అందరూ కూడా చాలా ఆబ్వియస్గా రిజల్ట్స్ అనేవి ఎవ్రీడే మీరు చూపించినప్పుడు, ప్రోగ్రెస్ అనేది కంటిన్యూస్గా ఉన్నప్పుడు సడన్గా మీకు ఒక మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందరూ మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పి అర్థం. ఎస్పెషల్లీ అది మేలో జరిగే ఛాన్స్ ఉంది. వీ హ్యావ్ స్టార్క్ అగైన్, న్యూస్ ఆఫ్ ఎ బర్త్, న్యూ బిజినెస్ ఆపర్చునిటీ. ఒక బిజినెస్ ఆపర్చునిటీ కానీ, లేకపోతే మీలో కొంతమంది తల్లులు పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే పిల్లలు పుట్టే అవకాశం, తండ్రులు కానీ తల్లులు కానీ. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్ అండ్ ఇఫ్ యూ వాంటింగ్ టు బికమ్ ప్రెగ్నెంట్, ఖచ్చితంగా మీకు పిల్లలు అనేది ఈ 2 నెలల్లో మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టార్క్ అంటే కొంగ. సో ఈ పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చిన్నప్పుడు అడిగినప్పుడు కొంగ తీసుకొచ్చిందని చెప్పి అనేవారు కదా. ప్రపంచవ్యాప్తంగా ఇవే జానపద కథలండి. మనందరం మనుషులేం కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నామే కానీ అన్ని ఫోక్ టేల్స్ జానపద కథలు ఒకేలా ఉన్నాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే, మన పుట్టుకకి మరణానికి మధ్యలో ఉన్నాం. అందుకే మనం సినిమాలు చూస్తున్నాం, మంచి ఫుడ్ తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, బాధపడుతున్నాం, అట్ ద సేమ్ సతమతం అవుతున్నాం. ఇదంతా జీవితం చూస్తున్నాం కదా, పార్ట్ ఆఫ్ లైఫ్. అదే పుట్టుక తర్వాత మరణం అయితే ఏం చేయలేం కదా. బట్ మనం ఈరోజు బ్రతికే ఉన్నాము. ఈ మాత్రం ఎమోషన్స్ మనలో ఉన్నాయంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి. ఓకేనా అండి? సో మీరందరూ కూడా ఎలా జీవించాలో చూడండి, కానీ ఎలా అంతమైపోవాలో చూడొద్దు. ఓకే, ఎలా అంతమవ్వాలనేది మన చేతిలో లేదు కాబట్టి ప్రశాంతంగా హాయిగా ఉండండి. నేను మరీ ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ చేరువవ్వాలండి ఒక సత్యం. ఎలా జీవితం చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న వస్తువుల్లో, చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలి. ఓకే, సో హిల్స్, ఆబ్స్టికల్స్ టు ఓవర్కమ్. మీలో ఎవరైనా సరే పర్వతం అంత కష్టాలు ఉన్నాయంటే కనుక ఆ కష్టాలని కూడా మీరు నిలదొక్కుని బయటకు వస్తారంట. వావ్, గుడ్ లక్. టారో మనకి బాగా క్యాండిల్ బాక్స్ రీడింగ్ మనకి మంచిగానే కార్డ్స్ ఇస్తుంది. ఓకే, తాళం చెవి, కీ. సక్సెస్ఫుల్ అవుట్కమ్ టు యువర్ ప్రాబ్లమ్స్. మీ యొక్క ప్రాబ్లమ్స్కి సక్సెస్ఫుల్ అవుట్కమ్ అనేది ఉందంట. సో ఇప్పుడు మనం కొన్ని గేమ్స్ చూస్తాం కదండి, ఈ టీవీలో కానీ, జెమినీ టీవీలో కానీ, మా టీవీలో కానీ. బాక్సెస్ పెట్టి మీకు 10 లక్షలు ఉన్నాయి, కరెక్ట్గా బాక్స్ తెరిస్తే 10 లక్షలు మీ సొంతమని అంటారు కదా. ఏ బాక్స్లో ఏముందో మనకి ఎలా తెలుస్తుంది? కొంతమంది విన్ అవుతారు 10 లక్షలు. ఎలాగంటే 5 లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు ఉంటాయి బాక్సెస్లో. మన మనసు ఏం చెప్తుందో కొంతమంది గట్ ఫీలింగ్ అనేది మనం పెంచుకోవాలండి. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది లక్, ఏది అన్లక్ తీసుకొస్తుంది అనేది. కొంతమంది వెళ్ళి బాక్స్ తెరిచేటప్పటికి డబ్బులు ఉంటాయి అందులో, అప్పుడు అని కనిపిస్తారు. సో మనసుని మీరు నమ్మితే కనుక అలాంటి ఛాన్సెస్ అనేవి, అదృష్టం అనేది మీతో ఉంటుంది. ఓకే, సో దట్స్ ద థింగ్. సో ఇక్కడతో నేను ఫార్చ్యూన్ కార్డ్స్ తీసేస్తున్నానండి. సో ఐ హోప్ యూ లైక్ టుడేస్ రీడింగ్. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో. మీ అందరి లైఫ్ ఎప్పుడు కూడా ఎన్చాంటింగ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు. ఓకే, సో
సో టుమారో మరొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. సీ యూ అండి. బాయ్.